శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థాన పురాణ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం పాతపట్నం అనే గ్రామంలో వెలిశారు. తాతల నాటి కాలంలో 17వ శతాబ్దంలో ఒరిస్సా రాష్ట్రమైన పర్లాకిమిడి మహారాజు గారు శ్రీ 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 విష్ణువర్ధన మధుకర్ల గజపతి మహారాజు గారి పరిపాలనలో పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, పాడి పంటలతో మహేంద్ర తన నదీ తీరంన పాతపట్నంలో అమ్మవారు కొలువై ఉన్నారు. అయితే ఒకానొక రోజు ఒక రైతు పొలం సాగు చేస్తుండగా, శుభ సమయమున ఒకానొక రోజు ఒక రైతు భూమి సాగు చేస్తుండగా అమ్మవారి తల నాగలికి తగిలి అక్కడికక్కడే ఎడ్లు, నాగలి ఆగిపోయాయి. ఆ రోజు రాత్రి గజపతి మహారాజు కలలోనికి అమ్మవారు వెళ్ళి, నేను పలానా చోటున ఉన్నాను, నాకు ప్రతిష్టాపన చెయ్యండి అని చెప్పారు. అప్పట్లో అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. పాతపట్నంలో ఒక మంచి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ పేరుతో మన దేశంలో ఒకే ఒక్క కోవెల ఉంది. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. ఇంటి ఇలవెల్పుగా పాతపట్నం గ్రామానికి అమ్మగా కొలువై ఉంది. 1974వ సంవత్సరంలో దేవాదాయ శాఖ ప్రకారం అమ్మవారి కోవెల చాలా అభివృద్ధి చెందింది. అమ్మవారికి ప్రతి ఏటా బోనాల పండుగలు, ఘటాల పండుగలు జరుగుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.